అసెంబ్లీకి హాజరు కావద్దన్న తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎండగట్టారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహారం ఉందని షర్మిల విమర్శించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని షర్మిల తెలిపారు. తాము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని, వైసీపీకి పీసీసీకి మధ్య పెద్ద తేడా లేదని షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% వచ్చిన అసెంబ్లీకి వెళ్లినప్పుడు మీకు మాకు తేడా లేదని షర్మిల వ్యాఖ్యానించారు. 38% ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోని వైసీపీని నిజానికి ఒక సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని పాలక పక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అని షర్మిల దుయ్యబట్టారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోబెట్టడానికి కాదని, సొంత మైక్ల ముందు కాదు అసెంబ్లీ మైక్ల ముందు మాట్లాడమని అంటూ షర్మిల ట్వీట్లో హితవు పలికారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండని షర్మిల సలహా ఇచ్చారు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీ. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది?